అర్బన్ ఇండియాలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది సార్. దాని గురించి మాట్లాడుకుందాం. పని మనిషిని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉన్నారు. 10-minute హౌస్ హెల్ప్ క్రేజ్ పెరుగుతోంది సార్. ఇలాంటి సర్వీసెస్ పాపులర్ అవడానికి గల కారణం ఏంటి? ఇది బిజినెస్ మోడ్గా నిలబడగలుగుతుందా? అండ్ ఈ సరికొత్త ఇన్నోవేషన్ ఏ రకమైన ప్రభావాన్ని సమాజంలో చూపిస్తుంది? అంటే బిజినెస్ ఎప్పుడు కూడా ఫెల్ట్ నీడ్స్ అంటే ఎక్కడన్నా మనుషులకు అవసరాలు ఉండేటువంటి దాంట్లో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ బిజినెస్ ఐడియా. సో ట్రూ సక్సెస్ బిజినెస్ ఏంటంటే యూ షుడ్ ఐడెంటిఫై ద ఫెల్ట్ నీడ్. ఇప్పుడు ఉదాహరణకు సో ఏదో తినాలని అనిపిస్తుంది, కానీ బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి పోయే ఓపిక లేదు. సో తినాలని అనిపిస్తోంది, ఇంట్లో చేసుకునే ఓపిక లేదు, బయట నుంచి తెచ్చుకునే ఓపిక లేదు. అక్కడ నుంచి ఒక ఫెల్ట్ నీరు పుట్టింది, దాని నుంచి స్విగ్గీ జొమాటోలు పుట్టుకొచ్చాయి. సో తినాలనిపిస్తోంది, చేసుకునే ఓపిక లేదు, టాలెంట్ లేదు, బయటికి వెళ్ళే ఓపిక లేదు. అప్పుడు నీకు స్విగ్గీ జొమాటోలు పుట్టాయి. వాహనం లేదు, కానీ వాహనంలో పోతే బాగుండు, తొందరగా చేరుకుంటానన్న ఆశ ఉంది. అక్కడ నుంచి ఉబర్ ఓలాలు పుట్టుకొచ్చాయి. సో ఎప్పుడైనా ఫెల్ట్ నీడ్స్ నుంచి ఆ బిజినెస్ ఐడియాస్ పుట్టుకొస్తూ ఉంటాయి. సో మీకు ఇవాళ క్విక్ కామర్స్. సో ఇంట్లో సడన్గా మనకు అందరి అనుభవాలు కదా, ఎవరో గెస్ట్లు వస్తారో, ఇంట్లో ఏమీ రెడీగా ఉండదు. గెస్ట్లను కూర్చుండబెట్టి వంట గదిలోకి వెళితే మీరు మొదలు ఇక్కడ కూర్చోండి, ఇప్పుడు మేమేం తినమండి, ఇప్పుడే తినొచ్చామండి, మనం మాట్లాడుకుందాం ఎందుకు అంటుంటారు. కానీ వాళ్ళు కిచెన్లోనే ఉండి మాట్లాడుతుంటారు, వీళ్ళు హాల్లో కూర్చొని ఆ కిచెన్లోతో మాట్లాడుతుంటారు. సో ఇలా గెస్ట్లకు అవసరమైంది పెట్టాలి, అదే సమయంలో వంట గదిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు బ్లింకెట్లు, బిగ్ బాస్కెట్లు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. నువ్వు సడన్గా గెస్ట్లు వస్తారు, పాలైపోతాయి. సడన్గా ఈవినింగ్ కాఫీ తాగాలనిపిస్తుంది, బాగా వర్షం పడుతోంది, చల్లటి గాలి వీస్తుంది, బాల్కనీలో కూర్చున్నాం, ఇంత చల్లటి గాలి వేస్తుంది అని భర్త అంటాడు. కాఫీ తాగితే ఎలా ఉంటుంది అని అంటాడు. అయ్యో నిజమే అని వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉండదు. చిరాకు లేస్తే లైఫ్ మీద. సో దానికి సింపుల్గా ఒక చిన్న ఆర్డర్ ఇస్తే బ్లింకర్ నుంచి పాల ప్యాకెట్ 10 నిమిషాలు 5 నిమిషాలు వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనుషుల అవసరాలే వ్యాపార వస్తువులు అయ్యాయి, మనుషుల అవసరాలే వ్యాపార ఆలోచనలు అయ్యాయి. సో మనుషుల అవసరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి, మనుషులు సంపాదిస్తున్న కొద్దీ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో మనుషుల అవసరాలు పెరుగుతూ ఆధునిక జీవితం అలవర్చుకుంటున్న కొద్దీ మనుషుల అవసరాలు పెరుగుతూ ఉంటాయి. సో ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తికి ఉండే అవసరం వేరు, మహానగరంలో ఉండే అవసరం వేరు. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వారికి ఉబర్ ఓలాలు అవసరం ఉండదు, పల్లెటూరులో ఉండే వారికి స్విగ్గీ జొమాటోలు అవసరం ఉండదు, ఎందుకంటే ఉన్నదే 100 ఇళ్ళు. సో ఇంకో మార్గం కూడా లేదు కదా. సో అందువల్ల మీకు అవసరము అందుబాటు అనేది అవసరంతో లింక్ అయి ఉంటుంది. సో అలా మనకు చాలామందికి అనుభవం, సడన్గా పని మనిషి ఎగ్గొడుతుంది, రాదు. ఏంటంటే ఇదే ఈమెతో ఎప్పుడు ఇదే తలనొప్పి, కూడా చెప్పదు కనీసం. సో ఇన్ఫార్మ్ చేయకుండా మానేస్తుంది, పనులన్నీ ఉండిపోయాయి, వాళ్ళ గెస్ట్లు వస్తారని చెప్పి చిరాకు పెడుతుంటాం. పని మనుషులు అడిగారు అనుకోండి, ఇలా చెప్పకుండా ఎందుకు వెళ్తావమ్మా, చెప్పచ్చు కదా, చెప్తే నాకు లీవ్ ఇస్తుందా సార్, ఆమె ఎన్న లీవ్ ఇవ్వదు, మరి ఏం చేయాలని వాళ్ళు అంటారు. సో ఎన్నడన్నా ఒక రోజు లీవ్ ఇస్తే నేను చెప్తా, నాకే అభ్యంతరం లేదని, కానీ లీవ్ ఇవ్వరు, ఏం చేయాలి? సో అందువల్ల వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. లేదు సడన్గా మెసేజ్, ఈ మధ్య కాలంలో వాట్సాప్లో వాయిస్ మెసేజ్, అమ్మా మాకు అనుకోకుండా పని పడ్డది, నేను రావడం లేదు ఇవాళ, ఏం చేయాలి? సో ఇదో వెంటనే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పని మనిషిని ఏమన్నా అర్ధగంట టైం పంపుతావా, అపార్ట్మెంట్లలో ఉంటే ఒక మెసేజ్ పెడతారు గ్రూప్లో, మీరు ఎవరన్నా మీ పని మనిషికి వస్తారా, లేదా మీ పని మనిషిలోకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇన్ని దంటాలు. అంటే మనిషి అవసరం, సడన్గా ఊరు నుంచి వస్తాం, ఇల్లంతా పిచ్చిగా ఉంటుంది, ఓపిక ఉండదు చేసుకోవటానికి. సో అక్కడి నుంచి ఒక అవసరం పుట్టుకొస్తుంది, దాని నుంచి ఈ పని మనిషి అంటే హౌస్ హెల్ప్ ఇన్ 10 minutes అనేది కాన్సెప్ట్ అయింది. చాలా చీప్ కూడా. ఇప్పుడు మీకు ఎవరైనా అర్బన్ కంపెనీలో 1 అవర్కు 100 రూపీస్. నిజంగా చెప్పాలంటే మనకు ఎమర్జెన్సీగా ఒక పని వాళ్ళకి కావాలి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళ కాస్ట్ చాలా తక్కువ. ఇంట్లో నెలంతా పని బాబులు పెట్టుకునే దానికన్నా కూడా 1-2 గంటలు హైదరాబాద్ నగరంలో పని మనిషిని అర్బన్ కంపెనీలో పిలిపించుకుంటే చీప్ అయ్యేటట్టుంది. అర్బన్ కంపెనీ కాదు, ఎస్ మేడం అని ఇట్లా చాలా సర్వీసెస్ ఎంటర్ అయ్యాయి. సో ఇది ఎవరికి లాభం? పని మనుషుల లాభం మాట ఖచ్చితంగా లాభం.
ఎందుకంటే గ్రేటర్ డిగ్నిటీ, వాళ్ళకు యూనిఫాము, వాళ్ళకు ఇప్పుడైతే ఇనీషియల్గా అయితే రకరకాల ఆఫర్లు, ఫిక్స్డ్ పే కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల. అంటే మీకు ఆర్డర్లు దొరికినా దొరకకపోయినా ఇంత శాలరీ ఎవ్రీ మంత్ ఇస్తాం. అలాగే వాళ్ళకు గ్యారంటీడ్ వర్క్. ఇప్పుడు మన చాలామంది పని మనుషుల జీవితాల అనుభవాలు, సడన్గా వారి ఇంట్లో మానేస్తే మళ్ళీ వెంటనే ఇంకో ఇల్లు దొరకదు, ఆదాయం వెంటనే పడిపోతుంది. అలా కాకుండా గ్యారంటీడ్ వర్క్, అలాగే వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్లు, ఇతర బెనిఫిట్లు, పిఎఫ్లు ఏమైనా ఉంటే ఆ బెనిఫిట్లు. సో ఇలా ఆ పని మనుషులకు ఇది ప్రయోజనకరంగా ఉంది. సర్వీసెస్ వాడేటువంటి మనలాంటి వినియోగదారులకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే చాలా హాయిగా నీకు ఇంట్లో కూర్చొని సమయానికి పని మనిషి రాకపోయినా, అవసరం అదనంగా ఉన్నా మనం పిలిపించుకోగలుగుతున్నాం, మనకు లాభమైంది, కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు పెద్ద వ్యాపారం క్రియేట్ అవుతుంది. సో ఎవరికి నష్టం? ముగ్గురికి లాభమే కదా. సో కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏముంది అంటే, ఇది వయబుల్ బిజినెస్ మోడలా అని చర్చ. ఇప్పుడు ఉదాహరణకు అర్బన్ కంపెనీదే ఉంటే, నేను ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన డేటా చెప్తున్నాను. అర్బన్ కంపెనీ ఈ హౌస్ హెల్ప్, ఇన్స్టాంట్ హౌస్ హెల్ప్ సర్వీస్లో Q3లో మీకు 61 crore లాస్, 61 కోట్ల నష్టంతో ఉంది. మీకు ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఒకరోజు 50,000 మంది సర్వీసెస్ ఉపయోగించుకున్నారు. 50,000 పీపుల్, మామూలు విషయం కాదు. సో అలా మీకు డిమాండ్ ఏమో విపరీతంగా పెరుగుతుంది, కానీ అన్వయబుల్. మీరు 100 రూపాయలు 300 పెడితే ఎవరు వాడరు. సో 100 రూపాయలు 50 రూపాయలు పెడితే వయబుల్ కాదు. సో ఇప్పుడు అందుకే చాలా ఈ కామర్స్, క్యూ కామర్స్ కంపెనీలు భారీ నష్టాలతో ఈ సేవలు అందిస్తున్నాయి. సో మీరు అడగచ్చు ప్రశ్న, మరి భారీ నష్టాలతో ఎలా అందిస్తున్నది? ఇది అన్వయబుల్ బిజినెస్ మోడల్ అంటే దానికి టెక్నిక్ ఏంటి అంటే, మొదలు ఒక సర్వీస్ మనకు అలవాటు చేస్తారు. అలవాటు చేశాక మనం అనివార్యంగా ఎంత ఖర్చున పెడతాం. మీరు ఒకప్పుడు ఓలా ఉబర్ డ్రైవర్లకు బ్రహ్మాండంగా ఇనీషియల్ స్టేజ్లో స్విగ్గీ, జొమాటో, ఓలా ఉబర్ వాళ్ళని అడగారు, మీరు చెప్తారు, సార్ అప్పుడు ఈ మొదట్లో మంచి ఇన్సెంటివ్స్ వచ్చేవి సార్, సో ఇప్పుడు అన్నీ తగ్గించేశారు సార్ అని. సో అందువల్ల ఒక్కసారి ఈ పని మనుషులకు కూడా ఇనీషియల్గా ఇది అట్రాక్టివ్గా కనిపించి వాళ్ళు ఇంట్లో పనిచేయడం మానేసి ఇలా అర్బన్ కంపెనీలో మరో ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేస్తారు. కానీ కాలక్రమేణా ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ తగ్గించేస్తారు. ఒకసారి డిమాండ్ స్టెబిలైజ్ అయ్యాక, ఒకసారి సర్వీస్ డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉన్నాక అప్పుడు సింపుల్గా వీళ్ళు ఇన్సెంటివ్స్ అన్ని తగ్గించేస్తారు. లేదంటే కస్టమర్కు ప్రైస్ పెంచుతారు. ఇవాళ మీరు చూడండి, 100 రూపాయల ఇడ్లీ, 75 రూపీస్ ఇడ్లీ ఆర్డర్ ఇస్తే 50 రూపీస్ స్విగ్గీ సర్వీసే ఉంటుంది, 125 రూపీస్ అవుతుంది. సో ఒకప్పుడు ఇట్లా లేకుండే, మీకు ఫ్రీ డెలివరీలని రకరకాల పద్ధతులు ఉంటాయి. అందువల్ల అటు కన్జ్యూమర్స్కు ఎక్కువ కాస్ట్ వసూలు చేస్తారు. ఇలా పార్ట్నర్స్ అంటారు వీళ్ళను, ఈ పని మనుషులకు కానీ ఎవరైనా కానీ. సో ఆ పార్ట్నర్స్కు ఇన్సెంటివ్స్ తగ్గిస్తారు. సో అప్పుడు బిజినెస్ మోడల్ వయబుల్ అవుతాయి. అంటే ఇనీషియల్గా నష్టాలు అనుభవించైనా ప్రజలకు ఒక సర్వీసు, ఒక ప్రొడక్ట్ను అలవాటు చేశాక వ్యాపారాన్ని పెంచుకోవచ్చు అనేది ఒక ఆలోచన. ఇంకో ఆలోచన ఏంటంటే, ఈ లోపల కార్పొరేట్ కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతుంది, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్. ఇప్పుడు ఈ సర్వీసెస్ ఇలాంటి వాళ్ళంతా పెద్ద ఎత్తున వెంచర్ క్యాపిటల్ ఆకర్షించగలుగుతున్నారు. సో అలా వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ కూడా వస్తుంది. అందువల్ల ఫ్యూచర్లో యాజ్ ఆఫ్ టుడే ఆల్ ఈ కామర్స్, క్యూ కామర్స్ కంపెనీలు చాలా, అన్ని కాకపోయినా భారీ నష్టాల్లో ఉన్నాయి. కానీ ఆ కంపెనీల వాల్యుయేషన్ పెరుగుతుంది, ఆ కంపెనీలకు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఆ కంపెనీల బిజినెస్ కూడా భారీగా ఎక్స్పాండ్ అవుతుంది.